ప్రియమైన మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అనేక మంది మా ప్రభువా మీ మాటలు వినేదానికి మా ప్రభువా ముందుకు వచ్చినట్టు కృప చూపించండి. అయితే వినుతున్న శ్రోతలారా, మీ బంధువులను, మీ ఇంటి వారిని యూట్యూబ్ దగ్గరికి నడిపించండి. దేవుని వాక్యం వినండి, ఆత్మీయ మేలు పొందండి. ఈ దినం 132 కీర్తన 6వ వచనం జాగ్రత్తగా ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఈ రెస్పెక్ట్ unto the glory. वह नम्रा मनुष्य की और दृष्टि करता है. అయితే దీనత్వము చాలా అవసరమే. యేసుక్రీస్తు జీవితములో దీనత్వం ఉంది. అందుచేతనే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తన్ను తాను అయితే హెచ్చించుకున్నవాడు అయితే తగ్గించు. కాబట్టి దీనత్వము చాలు. ఆత్మవిషయ దీనులైన వారు ధన్యులు అన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనంలో అపహాసకులకు ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపించును. అయితే అపహాసం చేసేవారు ఉంటారు, అవి లెక్క చేయొద్దండి. అయితే దీనుల ఎడల ఆయన దయ చూపించే దేవుడు. దయగల వారి పట్ల దయ అనుగ్రహిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని దీన మనస్సులో వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకున్నది. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. అహంకారము సైతాను, అయితే దీనత్వము దేవుని. దేవుని పిల్లలు దీనత్వము కలిగి జీవించాలి, అది చాలా అవసరం. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు, దీన మనస్సును వస్త్రము ధరించుకోండి. దీనత్వము చాలా అవసరమైనది. అయితే గర్విష్ఠతనం అనేది దేవునికి ఇష్టం లేదు. దీనులను పైకెత్తాడు. తగిన సమయమందు ఆయన హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనండి అన్నాడు. వాడు దీనత్వం కలిగి జీవించి ఆయన నామాన్ని ఘనపరచుట ఎంతో అవసరం. ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని హెచ్చిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వింటున్న మా శ్రోతలంతా నీ సత్యాన్ని గ్రహించి ఆత్మీయంగా ముందుకు సాగేదానికి కృప దయచేయమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని, అపవాదికి లయపరచమని, బిడ్డలు ఏ అక్కర్లో ఉన్నా వారి అక్కర్లు మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.